ఎక్స్క్యూజ్ మీ, తను అనే పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయింది. తను ఏ వార్డులో ఉంది? సారీ, నేమ్ ఆఫ్ ది పేషెంట్ ఈస్ తను. విచ్ రూమ్ నంబర్ ఈజ్ షీ? ఓకే సార్. సార్, తన్ను అనే పేరుతో 3 పేషెంట్స్ ఉన్నారు. మీరు ఎవరిని కలవాలి? పూర్తి పేరు తనుశ్రీ. సారీ సార్, పేషెంట్ పూర్తి పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు. అందుకని నేను తనుశ్రీ గుప్తా ఏ రూమ్ లో ఉన్నారో చెప్పలేను. చూడు, నువ్వు ఒక పని చేయి. నువ్వు ఆ 3 పేషెంట్స్ ఉన్న రూమ్ నెంబర్స్ రాసిస్తే నేను స్వయంగా వెళ్ళి వెతుక్కుంటాను వాళ్ళని. ఓకే సార్. థ్యాంక్ యూ. ముందు ఏ రూమ్కి వెళ్ళాలి? ఎక్కడికి? పని చేస్తాను, జనరల్ వార్డులో చూస్తాను. బుల్బుల్, మనం ఇక్కడ ఎలాంటి చోటు వెతుక్కోవాలంటే అక్కడ నుంచి మనకు అతను కనిపించాలి గానీ అతనికి మనం కనిపించకూడదు. అక్క, బెడ్ కింద. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఒక్కోసారి నువ్వు చాలా మంచి ప్లాన్లు వేస్తుంటావు, కానీ ఇంకొకసారి చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటావు. నువ్వు చెప్పినట్టే మనం బెడ్ కింద దాక్కుంటే తన్ను చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తాం కదా. ప్రవీణ్, నీకు ఈ రూమ్ లో ఇంకేదైనా చోటు కనిపిస్తుందా దాక్కోడానికి? చాలా ప్లేస్లు ఉన్నాయి కదా ఇక్కడ. మనం దాక్కోవడానికి ఈ చోటు సరిగ్గా ఉంటుంది. ఇక్కడికి ఎవరు రారు కూడా. ఈ చోటు చాలా బాగుంది. ఇక్కడ మనం చాలా ప్రశాంతంగా దాక్కోవచ్చు. ఒక్క నిమిషం, నువ్వెందుకు దాక్కోవాలి? అరే, నేను కూడా చూడాలి కదా ఆ వ్యక్తి ఎవరు అని. చూడక్క, నువ్విక్కడ దాక్కోవద్దు. నువ్వు వెళ్ళి తలుపుకి అటువైపు నిలబడు. అప్పుడు నువ్వెవరికీ కనిపించవక్క. ఆ వ్యక్తి లోపలికి వస్తున్నాడా లేదా నువ్వు అక్కడి నుంచి చూడు. అన్నట్టు, ఒకవేళ బావగారు లోపలికి వచ్చినా లేక ఆలియా లోపలికి వచ్చినా అప్పుడు నువ్వు ప్లీజ్ మాకు SMS చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. అక్క, ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఏదో చాలా పెద్ద విషయం జరుగుతోందని. అది జరిగిందంటే నేను నాకు మొత్తం చెప్తానన్నా. ఆ విషయం మన ఆలియా గురించేనా? అరే, ఆ రోజు నేనేదో ఊరికి అలా అన్నాను. ఈ ఆలియా మధ్యలోకి ఎందుకు వచ్చింది? అదే నేను కూడా అంటున్నాను. ఆ రోజు రాత్రి నువ్వు నాతో చెప్పావు కదా చాలా పెద్ద విషయం ఒకటి జరుగుతోందని. ఆ మరుసటి రోజే ఆలియాకి ఇంత పెద్ద గొడవ జరిగింది. అందుకని నాకు అనిపించింది నువ్వు ఆలియా గురించే మాట్లాడేవేమోనని. ఓహో, ఇందు, అది నేనేదో ఊరికి అలా అనేశాను. నా మనసులో అసలు నేనేం ఆలోచించానో నాకేమీ తెలీదు. కానీ ఏమైనా జరిగితే అప్పుడు నీకు మొత్తం అంతా తెలుస్తుంది కదా. నిజమే అక్క, నాకెందుకిలా అనిపిస్తోంది? ఏం జరగబోతుందనేది నీకు మొత్తం అంతా ముందే తెలుసని. నీకు మొత్తం తెలిసినప్పుడు నువ్వెందుకు నాకు చెప్పడం లేదు? అయ్యో, నాకు కూడా అసలు ఏమీ తెలియదెందు. అలాగా? అరే, నా కళ్ళజోడు ఎక్కడుంది అసలు? అక్కడుంది. ఎక్కడుంది? నాకు వైశాలితో ఒక చిన్న పనుంది. ఒకసారి నేను తన్ని కలిసొస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఒకవేళ అక్కకి వైశాలితో పనుందంటే మరి తను వైశాలిని ఇక్కడికి ఎందుకు పిలవలేదు? అక్క నన్ను దూరం చేస్తుందని నాకెందుకు అనిపిస్తోంది? అక్కడ తన్ను హాస్పిటల్లో ఉంది. అక్కకే టెన్షను లేదేంటి? ఖచ్చితంగా అక్క నా దగ్గర ఏదో దాచిపెడుతోంది. ఏదేమైనా ఈ నిజం గురించి ఎలాగోలా. అబే, నాకు ఇక్కడ చాలా అనీజీగా అనిపిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో. ఇంకొకసారి డాక్టర్ నిన్ను చెక్ చేస్తారు. ఒకవేళ అంతా నార్మల్ గా ఉందంటే మేము నిన్ను ఇంటికి తీసుకెళ్తాం. ఓకే డాక్టర్, రండి ఒకసారి చెక్ చేయండి. మీరు పడుకోండి. నాకొక విషయం అస్సలు అర్థం కావట్లేదు. అది అత్తయ్య తన్నుకి ఎలా ఉందని అడగడానికి ఫోన్ అయితే చేశారు, కానీ తను చూడ్డానికి వెళ్ళలేదే. అత్తయ్య, నాకేమనిపిస్తోంది అంటే అమ్మమ్మ తను ఇంకా ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయలేదేమో అని. లేకపోతే హాస్పిటల్కి వెళ్లేవారుగా. మీరు చూసారుగా, ఆ ప్రజ్ఞ వాళ్ళ అమ్మకు బాగోనప్పుడు హాస్పిటల్కి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్లారమ్మమ్మ. నీకిది మంచి విషయమే. అత్తయ్య ఎప్పుడు నీ తరఫున మాట్లాడలేదు. ఇప్పుడు తన్ను కూడా నీతో పాటు తోడవుతుంది కదా. అవునత్తయ్య, చాలా సరిగ్గా చెప్పారు మీరు. ముందు అమ్మమ్మ మిమ్మల్ని ఈ ఇంటి కోడలుగా ఇష్టపడేవారు కాదు కదా. ఆ తర్వాత నేనొచ్చాను ఈ ఇంటికి మీకు కోడలిగా, మీకు కంపెనీ ఇవ్వడానికి. అవునా? దేనికంతగా నవ్వుకుంటున్నారు? కొంచెం నాకు కూడా చెప్పొచ్చు కదా. అరే రాజ్, మీరెంత త్వరగా ఇంటికొచ్చేసారు? భర్త ఇంటికి త్వరగా వస్తే బాధపడే భార్యవి ఈ ప్రపంచంలో నువ్వే మొదటిదానివై ఉంటావు. లేదు రాజ్, నేను అన్నదానికి అర్థం ఏంటంటే
ఈ రోజు మీరు చాలా త్వరగా వచ్చేసారని. సరేలే, త్వరగా వచ్చాను కాబట్టి భోజనం కూడా త్వరగా వడ్డించు. అసలు ఇంట్లో వంట చేస్తాను కదా భోజనం వడ్డించడానికి. ఏంటి అలాగే నిలబడ్డా, వెళ్ళు. రాజ్, నేనేమనుకుంటున్నానంటే అది ఈరోజు మనమిద్దరం డిన్నర్కి వెళ్దామా? క్యాండిల్ లైట్ డిన్నర్. అంటే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఈ రోజు కూడా వంట చేయలేదు. ఉమ్? సరే, రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫ్రీగా ఉంటే నువ్వు కూడా రావచ్చు మాతో. ఆ బయటికి వెళ్ళటానికి నేనెప్పుడు ఫ్రీగానే ఉంటాను కదా. సరే, నేను 5 నిమిషాల్లో రెడీ చేస్తాను. ఈవిడ అడగడమే పొరపాటు. వెంటనే మొగుడు పిల్లల మధ్య పానకంలో పుడకలా తయారవుతుంది. వైశాలి, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు పానకంలో పుడక గురించి అస్సలు ఆలోచించొద్దు. అంటే ఇప్పుడు ఈవిడ మనసుల మాటలు కూడా వినేస్తుందా? ఇప్పుడు మీకు ఎలా ఉంది? బెటర్గా ఫీల్ అవుతున్నాను. తను బాయ్ ఫ్రెండ్ ఇంతవరకు ఎందుకు రాలేదు ఇక్కడికి? మేం బయట ఉన్నప్పుడు ఆల్రెడీ అతను తన్నును కలిసి వెళ్ళిపోయాడా ఏంటి? అలాగా, అందుకే మేడం చాలా కంగారుగా ఉన్నారు. అక్క, తన్ను కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి దొరికాడు. ఎక్కడ? దొంగతనంగా కలవడానికి వచ్చినప్పుడు అతను అక్కడ కర్టన్స్ వెనకాలే కదా దాక్కుంటాడు, అక్కడ. అయ్యో అక్క, ప్లీజ్ నువ్వు అలా తొంగి తొంగి చూడొద్దు. ఒకవేళ అతనికి ఏమాత్రం అనుమానం వచ్చినా తను అలర్ట్ అయిపోతాడు, అలాగే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం తను పట్టుకోలేము. నువ్వు ఇక్కడే నిలబడుండు, నేను ఒకటి చెప్తాను. నాకు ఇక్కడ అస్సలు గాలి రావడం లేదు, చాలా ఉక్కబోస్తుంది కదా. నాకు చాలా ఇబ్బందిగా కూడా ఉంది. నేను వెళ్ళి కాస్త గాలి పీల్చుకొని వస్తాను. ఓ గాడ్, అది నేను ఈ కర్టన్స్ తెరుస్తాను, అప్పుడు కాస్త బెటర్గా అనిపిస్తుంది. ఏమైంది తను? నువ్వు కర్టన్స్ తెరుస్తాను అంటే ఎందుకు వద్దంటున్నావు? మీరు పడుకోండి. లేదబ్బి, నేను కర్టన్ తెరవద్దని చెప్పడం లేదు, కానీ సడన్ గా అలా తెరవద్దని చెప్తున్నాను. అదేంటంటే ఉన్నట్టుండి వెళ్తురు వచ్చినప్పుడు కళ్ళు తెరవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని. ఈవిడ బీపీ పల్స్ రేట్ నార్మల్గా ఉన్నాయి. ఇక మీరు తన ఇంటికి తీసుకెళ్లొచ్చు. అవునబ్బి, నాకు కూడా ఇంటికి వెళ్ళాలనుంది. ప్లీజ్ పద. సార్, మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. పద్ధతను వెళ్దాం. నువ్వు అచ్చమా ఆ సర్దార్లా కనిపిస్తున్నావు. ఒకవేళ ఆ సర్దార్... నేను నీకు చాలా ముఖ్యమైన పని చెప్పాను కదా. ఆ పని ఎప్పుడో అయిపోయింది. రండి, నేను మీకు చూపిస్తాను. పద. ఆగు, దీన్ని తీయకు. వెయిట్. ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎవరై ఉంటారు?